మేము ఎన్ని చేసినా మాకు ఈ బరువనేది అస్సలు తగ్గట్లేదు. అలాగే ఈ పొట్టయితే గనక అసలు పొట్ట గూడా చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఈ వీడియో ఏంటి అంటే మెయిన్‌గా డైట్ చార్ట్ చెప్తున్నానండి. సో, ఎప్పుడు నేను వెయిట్ లాస్ డ్రింక్సే చూపిస్తూ ఉన్నాను. కానీ ఈ డైట్ ఫాలో అవుతూ మీరు ఉంటే గనక ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. సో, వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే గనక నేను రెగ్యులర్‌గా వెయిట్ లాస్ డ్రింక్సే చూపిస్తూ ఉంటున్నాను. ఈ మధ్య అసలు డైట్ చార్ట్ అనేది అసలు చూపించట్లేదు. చాలామంది డైట్ వీడియోస్ కూడా అడుగుతున్నారు కాబట్టి ప్రెజెంట్ నేనైతే ఏం తింటున్నాను అనేది చూపించాలనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ కాదు మంత్స్ అయిపోయింది. సో, అందుకని డైట్ చార్ట్ అనేది చూపించాలనుకుంటున్నా. ఏ టైంకి ఏం తినాలి. సో, ఇలా తినటం వల్ల మనకి మన ఒంట్లో ఉన్న కొవ్వుని త్వరగా కరిగించుకుంటూనే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు కాబట్టి డైట్ చార్ట్ అనేది చూపించాలనుకుంటున్నాను. సో, ఎన్ని డేస్ వాడాలి, ఎన్ని డేస్ చేయాలి ఏంటి అంటున్నారు. మనకిదొక రొటీన్ అయిపోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలి, ఎప్పుడు మనం సన్నగా అలా కనపడాలి అంటే ఎప్పుడు మనం డైట్ అనేది ఫాలో అవుతూనే ఉండాలి. సో, కాబట్టి డైట్ చార్ట్ ఎలాగా ఏ టైంకి ఏంటి ఇవన్నీ మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక డైట్ చార్ట్ ఏంటి అనేది చూసేద్దాం. ఇంక మార్నింగ్ లేవగానే ఒక 7:00కి మనం లేచామంటే లేవగానే చక్కగా మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈ యొక్క డ్రింక్ అనేది మనం తాగుతూ ఉండాలి. సో, ఇలాంటి డ్రింక్స్ అనేవి తాగటం వల్ల మనకి ఒంట్లో ఉన్న కొవ్వు అనేది కరగటంకి, అలాగే మన ఒక బాడీలో ఉన్న టాక్సిన్స్ ఒక వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి ఈ యొక్క డ్రింక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, అందుకని మార్నింగ్ లేవగానే ఎలాగో జనరల్‌గా చాలామంది వాటర్ తాగుతూ ఉంటారు మార్నింగ్ లేవగానే. దాని ప్లేస్‌లో చక్కగా ఈ డ్రింక్ అనేది తాగండి. నేను కొన్ని జీలకర్ర తీసుకొని చక్కగా బాయిల్ చేసుకున్నాను 5-10 మినిట్స్. ఇంక దాని తర్వాత హ్యాపీగా ఈ యొక్క డ్రింక్ అనేది నేను ఈ యొక్క వాటర్ అనేది తాగుతాననమాట. సో, ఏ ఏదైనా మీరు తీసుకోవచ్చు. లైక్ చియా సీడ్స్ వేసుకోవచ్చు, లెమన్, నేనైతే ఇప్పుడు జీరా తీసుకున్నాను. మీ ఇష్టం. మీరు ఏ డ్రింక్ అయినా సరే ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్ మీరు ఏదైనా తాగొచ్చు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అట్‌లీస్ట్ 2 అవర్స్ గ్యాప్ అనేది మనకి ఉండాలి. ఈ 2 అవర్స్‌లో మీరు చక్కగా వాకింగ్‌కి వెళ్ళొచ్చు, యోగా చేసుకోవచ్చు. మీ ఇష్టం ఇంకా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ నేను ఏంటి అంటే గోధుమ రవ్వ ఉప్మా అనేది నేను చేసుకున్నా అనమాట. ఒకవేళ ఆహ్, మనం పెసరట్లు చేసుకోవచ్చు. సో, ఏంటి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో నేను గోధుమ రవ్వ తీసుకున్నా అనమాట. గోధుమ రవ్వతో చక్కగా ఉప్మా చేసుకున్నాను. సో, ఇదే ఈరోజు నా యొక్క బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో, చిన్ని బౌల్‌లోకి తీసుకున్నాను. సో, ఇంత క్వాంటిటీ అనేది మాత్రం మనం ఖచ్చితంగా తగ్గించాలండి. ఎందుకు అంటే మనము 3 పూటలు అంటే లైక్ మార్నింగ్, లంచ్, డిన్నర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం తినటానికి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకుంటూ రావాలి మనము. సో, ఇంకా దాని తర్వాత 11:30కి అలాగా మనము ఏదైనా మిడ్ మార్నింగ్ ఆ టైంలో చక్కగా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. గోవా, జాంకాయ తినొచ్చు, యాపిల్ తినొచ్చు, ఆరెంజెస్ కానీ ఇలా ఏదో ఒక ఫ్రూట్ అనేది తింటూ ఉండాలి. ఇది ఆప్షనల్ అండి. మీకు ఇన్‌కేస్ ఆకలనిపిస్తే తినొచ్చు, లేకపోతే లేదు. ఇంకా లంచ్ అయితే గనక 1:00కి లేదంటే 12:30కి ఆ టైంలో అన్నా సరే మీరు తినొచ్చు. నేనైతే కొంచెం సలాడ్స్ అనేవి తీసుకుంటాను. సో, ఇన్ కేస్ ఈ మధ్యలో మీకు ఆకలి అనిపించినా కూడా ఇలాంటి సలాడ్స్ అనేవి తింటూ ఉండొచ్చు. లైక్ కీరా ఎక్కువ వాటర్ కంటెంటే ఉంటది. సో, ఇంకా లంచ్‌కి ఏంటి అంటే నేను 2 చపాతీలు తీసుకున్నాను. కొంచెం కూర. అలాగే నేను కొంచెం ఏంటి అంటే పెరుగు కూడా తీసుకుంటాననమాట. పెరుగు కంపల్సరీ. సో, ఈ పెరుగు కొంతమంది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటాము. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలండి. వెయిట్ లాస్ అవుతున్నాం అంటే హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అయిపోతుందంటారు. ఎందుకంటే మీరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి. సో, పెరుగు కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా నైట్ డిన్నర్‌కొచ్చేసరికి ఏంటి అంటే నేను ఆమ్లెట్‌తో ఫినిష్ చేద్దాం అనుకున్నా. నేను మార్నింగ్ మనం కొంచెం హెవీగా తిన్నా నైట్‌కి మాత్రం
చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. చాలా తక్కువే తినాలన్న ఉద్దేశంతో ఒక 2 ఎగ్స్‌తో నేను ఇలాగా ఆమ్లెట్ అనేది వేసుకున్నా అనమాట. సో, ఇన్ కేస్ మీకు ఈ మధ్యలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఏమైనా ఆకలి అనిపిస్తుందంటే కీర అలాంటి క్యారెట్స్ ఇలాంటివి తింటూ ఉండాలి తప్ప నో షుగర్ అండి. షుగర్‌కి సంబంధించిన ఫుడ్స్ ఏది తినకూడదు. అలాగే మనము కూల్ డ్రింక్స్ కూడా ఏమీ అలా తాగకూడదు. స్వీట్ కంటెంట్ కంప్లీట్‌గా స్టాప్ జేసేసి, చక్కగా నేను చూపించిన ఈ యొక్క డైట్ అనేది మీరు ఫాలో అవుతూ ఉంటే గనక మీరు త్వరగా వెయిట్ లాస్ అనేది మీరు అవుతారు. సో, ఇలా డైట్ ఎన్ని రోజులు చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు వెయిట్ లాస్ మీరు ఈ డైట్ చేసిన తర్వాత మీకు బరువనేది తగ్గుతూ ఉంటారు. నాకు ఇన్ని కేజెస్ నేను తగ్గాలి, ఇంత వెయిట్ నేను ఉండాలి అని మీరు అనుకుంటూ ఉంటారు. సో, అంతవరకు మీరొచ్చేంత వరకు మీరు ఈ డైట్ అనేది చక్కగా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. సో, నేను ఆల్రెడీ అంతకుముందు కొన్ని వీడియోస్ కూడా చేశాను కాబట్టి, సో, ఆ వీడియోస్ కూడా మీకు ఆప్షనల్‌గా అంటే ఎవ్రీడే ఇవే తినాలన్నా మీకు బోర్ కొట్టేస్తది కాబట్టి, ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీకున్న అవైలబిలిటీలో మీరు చక్కగా నేను చూపించే ఈ యొక్క ఐటెమ్స్‌లో మీకు తగ్గట్టుగా మీరొకటి ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్‌గా చేస్తే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను అగారో బ్రాండ్ నుంచి మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనేది చూపిస్తున్నాననమాట. సో, మనకి ఇది కెటిల్‌లా ఉపయోగించుకోవచ్చు. స్టీమర్ లాగా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనకి ఎగ్స్ చక్కగా స్టీమ్ చేసుకోవటానికి, గ్రిల్ చేసుకోవటానికి ఉంది. అలాగే స్ట్రీమర్ అందులో మనం ఏదన్నా ఉడకబెట్టుకోవచ్చు. సో, ఇలా లిడ్ కూడా మనకి వస్తుందనమాట. ఒక ప్లాస్టిక్ బౌల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటెమ్స్ అయితే వస్తున్నాయి. సో, ఇక్కడ నేనైతే గనక చూపిస్తున్నాను మీకు. మనకక్కడ మినిమమ్, మాక్సిమమ్ అలా ఉంటది. సో, మినిమమ్ వరకు ఖచ్చితంగా మనం వాటర్ అనేది తీసుకొని, సో, నేను ఇక్కడ ఏంటి అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే ఎలాగో స్టీమర్ కూడా కాబట్టి కార్న్ అనేది కూడా ఉడకబెట్టేస్తున్నాననమాట. సో, ఇక్కడ మనము సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు 1, 2 అని ఉంటది. నేను 2లో పెట్టేసి చక్కగా నేను వీటిని కుక్ చేసేసుకుంటున్నాను. చాలా క్విక్‌గా ఇక్కడ మనకి కార్న్ కుక్ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో, 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. సో, మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో, మీకు ఈ యొక్క కెటిల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. సింపుల్‌గా మనం రోజు ఇలా ఫాలో అవుతూ ఉంటే గనక మనం త్వరగా వెయిట్ లాస్ అనేది అవుతాము. సో, ఫస్ట్‌లో కొంచెం కష్టంగా అనిపిస్తది. బట్ 1 వీక్ మీరు కొంచెం కష్టపడితే తర్వాత అసలు మీకు కష్టమనే అనిపించదు. మీకు అలవాటయిపోతది. మీకు ఎవ్రీ డే మీరు చెక్ చేసుకుంటూ ఉంటే వెయింగ్ మెషిన్ మీద మనం బరువు అనేది చూసుకుంటూ ఉంటే తగ్గుతూ ఉంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తదండి. అస్సలు మనం పడ్డ కష్టానికి ఓహో! ప్రతిఫలం ఉంది అనుకుంటాం అనమాట. నిజంగా చాలా బావుంటది. మీరు కూడా ఈ యొక్క డైట్ చార్ట్ అనేది ఫాలో అయ్యి మీకున్న అధిక బరువుని తగ్గించుకొని మీరు కూడా హెల్తీగా, ఫిట్‌గా ఉండండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.